హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అనుకోవాలి, యాక్చువల్గా ఒక 1 వీక్ పైన అయిపోయింది నేను వీడియోస్ రివ్యూస్ చేయక. నా వాయిస్ రావట్లేదు. సో వాయిస్ చూస్తున్నారు కదా ఎట్లా ఉందో. సో దానివల్ల నేను వీడియోస్ చేయలేదు, రివ్యూస్ కూడా చేయలేదు. మధ్యలో ఏ సంబంధించిన అప్డేట్స్ కానీ, మూవీస్ సంబంధించిన అప్డేట్స్ ఏ వచ్చినా కానీ నేను సైలెంట్గా ఉండిపోయాను, నా వాయిస్ రాకపోవడం వల్ల. ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన సినిమా, నిన్న చేయాల్సింది, అది కూడా నిన్న లేట్ అయిపోయింది, నాకు కుదరలేదు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫంకీ మూవీ. సో మనకి తెలుసు డైరెక్టర్ ఎవరనేది, అనుదీప్ అన్న గురించి మనము ప్రత్యేకంగా మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ ఒకటే ఓరియంటెడ్ ఉంటాయి అనమాట. మనము ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొత్తగా ఏమో ఆలోచించకూడదు. ఎప్పుడు ఒక డైరెక్టర్ ఇప్పుడు ఇలా ఫార్మేట్ ఒక ఫ్లోలో వెళ్తా ఉంటది. ఇప్పుడు జాతిరత్నాలు చూసుకుందాం, ఒకటే ఫ్లో ఉంటది. అంటే ఆ డైలాగ్స్, ఆ సీన్స్ క్రింజ్ కామెడీ అంటారు కదా. సో ఆబ్వియస్లీ ఆ డైలాగ్స్ క్రింజ్ కామెడీ, క్రింజ్ డైలాగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అనుదీప్ సినిమా పక్కా, ఇది ఫిక్స్ అయిపోవాలి అంతే. అనుదీప్ సినిమా అంటే ఇది ఫిక్స్. నెక్స్ట్ ప్రిన్స్ కావచ్చు, ప్రిన్స్ లో కూడా చాలా దారుణంగా ఉంటాయి క్రింజ్. ఇంకా అది క్రింజ్ మ్యాక్స్ ప్రో అది. ఇంకా ప్రిన్స్ అయితే ఇందులో ఇంకా చాలా తక్కువ ఉంది ఇలాంటివి చెప్పాలంటే. సో అది మనం ఎక్స్పెక్ట్ చేయడం మన తప్పు అవుతుంది. సినిమాకి సంబంధించింది వాళ్ళు ఇవన్నీ, ఆ జోక్స్ మనం ఆడియన్స్ లైక్ చేస్తాము, నవ్వుకుంటాము, ఎంటర్టైనింగ్ గా బయటకు వస్తాము అనే ఉద్దేశంతోనే ఆ క్రింజ్ ఉన్నా కూడా క్రింజ్ తెలిసే మన ముందుకు తీసుకురావడం జరిగింది వాళ్ళు. మనం దాన్ని చూసి సినిమా మళ్ళీ దాని మీద రివ్యూ చేయడము, ఆ సినిమా బాగాలేదు, ఎక్స్పెక్టేషన్ ఇట్లా ఉన్నింది, ఎక్స్పెక్టేషన్ అట్లా పోవడం వల్ల సినిమా ఈ విధంగా అనిపించింది, ఇవన్నీ అనుకోవడం మన తప్పు అవుతుంది నిజంగా. ఇవన్నీ నిజంగా మనం అనుకోకూడదు. సో సినిమా విషయానికి వస్తే ఆ క్రింజ్ చాలా చాలా మామూలు విషయం అని చెప్పాలి. అలాగే విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ ఆయన చేసే జోన్ నుంచి బయటకు వచ్చి చేసినట్టు ఉంటది. కానీ విశ్వక్సేన్ కి ఈ టైప్ ఆఫ్ కామెడీ వర్కౌట్ అవ్వలేదేమో నాకైతే అనిపించింది. విశ్వక్సేన్ కన్నా ఇలాంటి తీసుకోకపోతే బాగుంటదేమో, ఇంకా వేరే హీరో ఎవరైనా చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఈ అంటే కొత్త హీరో, యంగ్ హీరోస్, ఇంకా అంటే ఈయన కొత్త హీరోనే కాదనట్లా, బట్ విశ్వక్సేన్ కి ఆయనకున్న మాస్ ఇమేజ్ కి కొంచెం ఇది మరి ఏదో ఎత్తుకొట్టడం అనిపించింది. ఆ డైలాగ్స్, ఆ సీన్స్, ఆ క్రింజ్ సీన్స్ చూడలేకపోయినాం అనిపించింది. ఉమ్, ఇలాంటివి అయితే కొంచెం మైనస్ అని చెప్పాలి విశ్వక్సేన్ కి, యాక్టింగ్ పరంగా అయితే ఈ సినిమాలో. అలాగే కయాదు లోహర్ సో ఈవిడ గ్లామర్, సినిమాకి గ్లామర్ యాడ్ చేసిందని చెప్పాలి. చాలా క్యూట్ గా ఉంటది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటది. అలాగే విశ్వక్సేన్ తో ఈ పేరప్ అనేది బాగుంది, ఇద్దరు పేరప్. ఇది కాకుండా ఇంకో సినిమా ఏదైనా చేస్తే బాగుంటదేమో, కొంచెం సినిమాకి ఒక కంప్లీట్ లవ్ స్టోరీ చేస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ ఈ సినిమా మాత్రం అంతా ఇద్దరికి స్క్రీన్ స్పేస్ ఉన్నా కూడా ఆ కెమిస్ట్రీ అన్నది క్రింజ్ లోనే వెళ్ళిపోయింది అనిపించింది నాకైతే, అంతకంటే ఇంకేం లేదు. అలాగే అనుదీప్ అన్న ఆబ్వియస్లీ సినిమాలో క్యామియో ఉంది. అలాగే మ్యాడ్ డైరెక్టర్ క్యామియో ఉంది. మనకు ఆల్రెడీ చెప్పారు, దిల్ రాజు క్యామియో ఉంది. ఇంతమంది డైరెక్టర్స్ క్యామియో ఉంది అనమాట సినిమాలో. బేసిక్ గా మన హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక డైరెక్టర్ క్యారెక్టర్, మనం అంతా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, చాలా మంది అట్లీస్ట్ చిన్న ఎక్స్పెక్టేషన్స్ అన్న పెట్టుకొని వెళ్ళిపోయి ఉంటారు. ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ విశ్వక్సేన్ ఒక క్రింజ్ డైరెక్టర్ అనమాట, తెలిసిన విషయమే. ఆబ్వియస్లీ మేబీ అనుదీపాన్నే ప్రజెంట్ చేసుకున్నాడేమో అనిపించింది నాకు తెలిసి. యాక్చువల్గా మేబీ ఆయన రియల్ లైఫ్ ఏమైనా ఇన్సిడెంట్స్ అయినా ఉన్నాయేమో దగ్గరగా దీనికి సంబంధించి, ఆ క్యారెక్టరైజేషన్ సంబంధించి. మేబీ తెలియదు, మరి చూడాలి. ఆ ఇంకా ఇవన్నీ చాలా బాగున్నాయి. అంటే బేసిక్ గా సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే, లాస్ట్ లో కొంచెం ఆ ఎమోషన్ కూడా క్రింజ్ గానే ఉంటది. ఈయన మనకు హీరోకి ఒకటి కామన్ డైలాగ్ ఉంటది, ప్రతి ఒక్క సీన్ కి కూడా ఇవన్నీ నాకు నచ్చవు చిల్లరగా అనిపిస్తది, ఇవన్నీ నాకు నచ్చవు చిల్లరగా అనిపిస్తది, ఈ డైలాగ్స్ ప్రతిసారి చాలా సీన్స్ లో ఉంటది. ఆ డైలాగ్ ఎందుకు కొడుతున్నాడని లాస్ట్ లో ఎమోషనల్ గా ఆ డైలాగ్ ని కూడా చెప్పడానికి ట్రై చేశారు, కానీ ఏది అక్కడ ఎమోషన్ అన్నది వర్కౌట్ అవ్వలేదేమో అన్నట్టు అనిపించింది నాకైతే. అంత వర్కౌట్ అవ్వలేదు నాకైతే అనిపించింది. మరి మీకేమనిపిస్తుందని నాకు తెలియదు, వర్కౌట్ అయిందా లేదా అన్నది కింద కామెంట్లో చెప్పేసండి. అలాగే లవ్ స్టోరీ పెద్దగా ఏం లేదు. లవ్ స్టోరీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏం ఉండదు. అసలు ఆ క్రింజ్ లో లవ్ స్టోరీ కనబడదు ఫస్ట్ చెప్పాలంటే. జస్ట్ సినిమా వెళ్ళి చూసి ఆ క్రింజ్ కామెడీని ఎంజాయ్ చేసి నవ్వుకొని ఎంటర్టైన్ అయ్యి బయటికి రావాలి అంతే. అంతకంటే ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఏం పెట్టుకోకూడదు ఆ సినిమా గురించి. మనకు చెప్పిన విధంగా అయితే విశ్వక్సేన్ నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, కొంచెం స్ట్రాంగ్ గా మాస్, ఒక రాజకీయ, అదే మొత్తం పొలిటిషియన్ బ్యాక్గ్రౌండ్ లో ఒక సినిమా అయితే చేస్తున్నాడు. ఈ సినిమా అయితే నాకు తెలిసి అంత అనిపించలా. సినిమా పేరు ఫంకీ. మనం ఆల్రెడీ మాట్లాడుకుంటే ఈ సినిమా నేను చూసినప్పుడు యాక్చువల్గా థియేటర్లో నేను ఎంత ఎంజాయ్ చేయలేకపోయినా. క్రింజ్ ఉంది నాకు తెలుసు, ఇట్లనే ఉంటుందని, బట్ అంత ఎంజాయ్ చేయలేకపోయినా నేనైతే. చాలా సీన్స్ ఎంటర్టైనింగ్ గా, క్రింజ్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి, కానీ అది కొందరికి నచ్చుతాయేమో, నాకైతే అసలు ఎక్కలే. అంటే కొంచెం ఎక్కడో సినిమా మీద ఎక్స్పెక్టేషన్ వల్ల కాదు,
నాకు ఆ క్రింజ్ ఎందుకో కొంచెం అక్కడక్కడ ఎందుకురా ఏంటిది అని అనిపించింది అనమాట. అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో మీరు కనుక సినిమా చూసినట్లయితే ఏమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అలాగే మీరు చూడకపోతే సినిమా ఓన్లీ ఎంటర్టైనింగ్ పర్పస్ మాత్రమే, ఏది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఆ క్రింజ్ ఉన్న మేము నవ్వుకుంటాము హ్యాపీగా బయటకు వస్తాము అనుకుంటేనే ఈ సినిమా చూడండి, వెళ్ళండి. అలాగే అలా కాదు సినిమా చూసి చాలా ఈ మధ్య సినిమాలు ఏం రాలేదు, నవ్వుకుందాం కాసేపు సరదాగా ఏదైనా పర్లేదు, ఏదో ఒక టైం పాస్ కైనా పర్లేదు అన్నట్టయితే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు సినిమాకు. అంతే, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. సినిమా టికెట్ కూడా బడ్జెట్ ఉంది, 150 రూపీస్. మరి 150, 110 కొన్ని చోట్ల ఒక అంటే బేస్డ్ ఆన్ థియేటర్స్ అలా థియేటర్స్ బట్టి ఉందన్నమాట, లొకేషన్ బట్టి. సో ఇది గాస్ ఈ సినిమా ఒక అప్డేట్. సో మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి.